సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 5 వరకు కోర్టు పొడిగించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో కవితను అధికారులు వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జూలై 5 వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీలో సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 5 వరకు కోర్టు పొడిగించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో కవితను అధికారులు వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జూలై 5 వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సిబిఐ అరెస్ట్ అయినటువంటి కేసులో ఈ యొక్క లిక్కర్ పాలసీ కేసులో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని రాజధాని కోర్టు జూలై 5వ తేదీ వరకు కూడా పొడిగించింది. జూలై 5వ తేదీన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుందని కూడా ఈ రోజు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ రిమాండ్ లో ఉన్నప్పుడే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఈ కేసులోనే ఇప్పుడు ఈ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. సిబిఐకి సంబంధించినటువంటి కేసులో రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో మళ్ళీ కవితను వర్చువల్ గా కోర్టులో ఈ రోజు హాజరుపరిచారు. ఆ తర్వాత జూలై 5వ తేదీకి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా ఆమె రిమాండ్ ను పొడిగిస్తూ వెకేషన్ కోర్టు ఆదేశించింది. ఈడీ అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి కేసుల్లో ఈ యొక్క కవిత మళ్ళీ రిమాండ్ లో కొనసాగుతున్నారు. గతంలో మనం చూసాం 2 సార్లు ఆమె కోసం అప్లై చేశారు. ఈడీకి సంబంధించిన కేసు, సిబిఐకి సంబంధించిన కేసులో కూడా క్రింది కోర్టులో ట్రయల్ కోర్టులో కూడా అప్లై చేశారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు నిరాకరించడంతో ట్రయల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో తీర్పు, ఆ తీర్పును హైకోర్టులో కూడా కవిత సవాల్ చేశారు. హైకోర్టులో కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. మొత్తానికైతే ఆమెకున్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. ఇక సుప్రీంకోర్టు మాత్రమే ఆశ్రయించాల్సింది. కానీ సుప్రీంకోర్టుని ఇప్పుడు ఆమె ఆప్షన్ మాత్రం ఆమె ఓపెన్ గానే పెట్టుకున్నారు. మళ్ళీ క్రింది కోర్టులో అప్లై చేస్తున్న ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలని కూడా చూస్తున్నారు. ఆమెకి ఛార్జ్ షీట్ ఏదైతే సిబిఐ ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ని కూడా ఆమె సవాల్ చేయాల్సింది. సో ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత సుప్రీంకోర్టులో ఫైనల్ గా ఈ యొక్క బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా ఆమె భావిస్తున్నట్లుగా ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే సిబిఐకి సంబంధించినటువంటి కేసులో జూలై 5వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఆమె కొనసాగాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.